హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో వచ్చేసి సండే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. సో మా ఆయన సాటర్డే రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కందికాయ తీసుకొచ్చిండు. కందికాయ అండ్ బెబ్బరికాయ చాలా పెద్దగా ఉంది. బెబ్బరికాయ వచ్చేసి, కందికాయ అంత పెద్దగా లేదు, బట్ నార్మల్గా ఉంది. సో మా వాళ్ళు కూడా పండిస్తారు, కానీ వాళ్ళు సీజన్ ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ రారు. సీజన్ లేనప్పుడు ఇక వాళ్ళకు ఉంటుంది కదా పనులు వచ్చేసి, మా ఆయన మీ వాళ్ళు తారు పండిస్తారు కదా అంటాడు. ఇక ఎవరి పరిస్థితి వాళ్ళకి అన్నట్టు నేను ఏం సైలెంట్గా ఉన్నా. ఇక మా ఆయన అయితే ఎప్పటి నుంచో తీసుకొస్తా అని మొత్తానికైతే ఈరోజు తీసుకొచ్చిండు బెబ్బరికాయ కందికాయ. సో చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఉడకబెట్టుకొని తింటే. సో మీరు ఎప్పుడన్నా ట్రై చేయండి మీకు అందుబాటులో ఉంటే. సో నీట్గా వాష్ చేసుకొని కాయ మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకొని కల్లుప్పు వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చి కాయ ఉడికిందో లేదో చూసుకొని సో స్టాప్ చేసుకొని తింటే ఉంటుంది సామిరంగా. మస్తు టేస్ట్ ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో చాలా ట్రై చేయండి. ఎప్పుడైనా చిదుగుళ్ళు అవి ఇవి తినే బదులు ఇవి బయట 1 kg 1/2 kg ఏమంత 50 రూపీస్కి 1 kg అంట మా ఆయన తీసుకొచ్చిండు. సో అవన్నీ తినే బదులు ఇవి ఎప్పుడైనా సీజన్ వచ్చినప్పుడు తింటే చాలా బాగుంటుంది. ఎవ్రీ సీజన్లో అంటే ఇయర్లీ 1 టైమే వస్తాయి కదా. సో సీజన్లో వచ్చినప్పుడు తింటే బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ట్రై చేయండి. ఇక మేమైతే ఈవినింగ్ టైం ఇలా స్పెండ్ చేసినాం. మంచిగా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర కూర్చొని కందికాయ ఉడకబెట్టుకొని తినుకుంటూ టీవీ చూసినాం. ఒక మంచి మూవీ పెట్టుకొని టీవీ చూస్తూ తింటున్నాం టైంపాస్. చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. ముగ్గురం బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. కానీ మా టిల్లుగాడు ఒక్క ఇత్తు కూడా తింటలేడు. అదేమంటారు, అది సీడ్ ఒక్కటి కూడా తింటలేడు. కందికాయ తినరా బాబు అంటే కూడా ఎంత బలవంతం చేసినా తింటలేడు మా టిల్లుగాడు. ఇక నేను మా పాప మా ఆయన మాత్రమే టీవీ చూసుకుంటూ మంచిగా తినేసినాం. అడ్డమ్మకు అవి ఒలుచుకోవడం రాదు, ఇక నేనే ఒలిచిచ్చి ఇస్తున్నా. అలా డాడీ నేను ఇక ఇద్దరం ఒకరు అందడం ఒకరము ఒలిచిచ్చి ఇస్తే ఆమె తింటుంది. ఆమెంతట ఆమె ఒలుచుకొని తిననీక రాదు తనకు వచ్చేసి. సో ఇక డాడీ బొజ్జలే దుప్పటి కప్పుకొని ఎట్లా కుక్కపిల్ల ముదురుకొని ఎట్లా చూస్తుంది చూడండి వీడియోలో. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసి స్పెండ్ చేస్తే. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా?
కందికాయ అయిపోయిందాడు, బెబ్బరికాయ కూడా ఉడకబెట్టుకొని తీసుకురా అప్పుడు మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది అంటే ఇక అది కూడా ఉడకబెట్టుకొని తీసుకొచ్చినది. పెద్దగా ఉంది కదా, సో కందికాయ ఉడకబెట్టిన దాంట్లో పట్టడం లేదు. ఇంకా దానికోసం మళ్ళీ పెద్ద కుక్కర్ తీసుకొని దాన్ని వాష్ చేసి ఇక సేమ్ అదే విధంగా అది ఎట్లా ఉడకబెట్టినా ఇది కూడా అట్లనే ఉడకబెట్టిన. బట్ ఏంటంటే దానికి విజిల్ పెట్టుకున్నాం కదా, దీనికి విజిల్ పెట్టుకోవద్దంట. మా ఆయనకైతే బాగా తెలుసు వంటల గురించి, నాకు అస్సలు తెలీదు. సో విజిల్ పెట్టకు, దాని టేస్ట్ పోతుంది. సో మూత పెట్టి నార్మల్గా మూత పెట్టి ఉడకబెట్టు, బాగుంటుంది టేస్ట్ వచ్చేసి అన్నాడు. ఇక నార్మల్గా మూత పెట్టి ఉడకబెట్టిన దాదాపు ఒక 40 మినిట్స్ 1 అవర్ అయింది అబ్బా అది ఉడకడానికి వచ్చేసి. విజిల్ అయితే తొందరగా ఉడికిపోయేది, ఇది విజిల్ కాదు కదా, ఎక్కువ టైం పట్టింది. ఇక మా ఆయన దీన్ని కొంచెమే తిన్నాడు, ఆయనకు ఆల్రెడీ కందికాయకే కడుపు నిండిపోయింది. ఇక ఇది నేనే ఎక్కువ మొత్తం తిన్నా. నాకు కందికాయని ఎక్కువ నచ్చింది బెబ్బరికాయ కన్నా. అన్నంకాయ అంటే తెలుసా, అన్నంకాయ కూడా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి, ట్రై చేయండి. నాకైతే ఇక బెబ్బరికాయ అసలు నచ్చలేదు. ఇక ఏదో ఇక తింటున్నా అంటే తింటున్నా, బట్ ఇక వేస్ట్ చేయలేను కదా ఏది. ఇక అలా తినేసి ఈవినింగ్ బయటికి వెళ్ళినాం ఇక 5 o'clockకి. ఇక తినేసి ఇక ఇట్లా 7 దాన్నే పెట్టినాం, చెత్త అంతా నూకలేం గీకలేం. మా ఆయన ఇక పద అన్నప్పుడు వెళ్ళిపోవాలి, ఇక స్టార్ట్ అయిపోలే. లేట్ చేసినాం అనుకో ఆయన ఒక్కడు వెళ్ళిపోతాడు. ఇక మా పిల్లలకి ఏదో కార్లు కొనిద్దామని ఇక బయటికి వెళ్ళినాము. కార్ల కానీ పోయి ఇంకేమేమో కొనుక్కున్నాం. చూడండి ఎండ్ వరకు. సండే కదా, మా దగ్గర సండే మార్కెట్ అవుతుంది, బాగుంటుంది. ఈ నుంచి ఆ మూల వరకు ఉంటుంది, 1 కిలోమీటర్ వరకు ఉంటుంది మార్కెట్ వచ్చేసి. సో చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను నేనైతే మా సండే మార్కెట్కి వెళ్తే, ఏడ కొనుక్కోవాలంటే ఇంకొక దగ్గర చూసినాం అనుకో ఇంకో దగ్గర తక్కువ దొరుకుతాయేమో అన్నట్టు ఈ మూల నుంచి ఆ మూల వరకు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకోవాల్సి వచ్చేది. బట్ నేను సండే మార్కెట్కి వెళ్ళాను. ఇక్కడ మా ఇంటి దగ్గర ఇంకా దగ్గరలో అది గురువారం రోజు మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్తాను. ఇక షాప్కి అయితే వెళ్ళి మా పిల్లలకి కార్లు ఇప్పించిండు. మా టిల్లుగాడికి ముందు ఇప్పించినాము కారు, అది పడేసుకున్నాడు, పడేసుకున్నాడో ఏమో మొత్తం ఖరాబ్ అయిపోయింది. అది ముందు తీసుకున్నప్పుడు ఏమో డిఫరెంట్గా తీసుకున్నారు, వేరే వేరే కలర్లు. అప్పుడు ఒకటే గొడవ పడుతున్నారని ఏం చేసిన అంటే, సో మెరూన్ కలర్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, రెండింటికి రుద్దేసి పడేసిన. ఒకరు పోగొట్టుకున్నారు, ఒక దాంతో ఆడుకుంటున్నారు. అది కూడా ఏడబడ్డదో దొరుకుతలేదు, ఒకటే ఏడుపు కార్ అని. సో ఒకటి పెద్ద కారు ఉండే, అది మా వాళ్ళు అమ్మి పడేసిండ్రు, పైసలు మొత్తం పోయినాయని. ఇక మా ఆయన కార్ అని నడు ఇప్పిస్తాను. ఇక సాయంత్రం పూట తీసుకొని షాప్కి వెళ్ళినాము. ఏం తీసుకున్నా ఇద్దరికి సిమిలర్గా తీసుకోవాలి. ఏదైనా డిఫరెంట్గా తీసుకున్నాం అనుకో, ఆ డిఫరెంట్గా తీసుకున్న దానిపైన జస్ట్ కొద్దిసేపు మాత్రమే ఇష్టంగా ఆడుకుంటారు, తర్వాత ఇక నాకు వేరేది కావాలని మొత్తుకుంటారు. ఇద్దరు అంతే విధంగా ఉంటారు, ఇద్దరు సేమ్ టు సేమ్, ఎవ్వరు కాంప్రమైజ్ అవ్వరు. సో ఇద్దరికి ఏం తీసుకున్నా సేమ్ తీసుకోవాలి. ఏదైనా డిఫరెంట్గా ఉందనుకో ఎంతసేపు ఆడుకుంటారు, మళ్ళీ నాకు అదే కావాలని నెత్తి కొట్టుకుంటారు. నాకైతే తలకాయ నొప్పి. ఇక అందుకే ఏం ఇప్పించినా ఇద్దరికి సేమ్ ఇప్పించడానికి ట్రై చేస్తాం మేమైతే. ఇది కావాలా తీసుకో, అదొద్దా, నీకేది కావాలా శాస్త్రం? ఇది కావాలా తండ్రి? ఇవి తీసుకుండ్రు, అవి ఫైనల్ చేసి ఇవి అవేసి ఇలా చూపించు, కారు చూపెట్టు. కూర్చోండి. కార్లు తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పానీపూరి దగ్గర ఆగినాము. ముందు పాప్కార్న్ తీసుకున్నాం మా పిల్లలకి. ఇక పాప్కార్న్ అంటే బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు. ఇక నాకైతే పానీపూరి కావాలని చెప్పిన, వాళ్ళకేమో పాప్కార్న్, నాకేమో పానీపూరి. సో 10 రూపీస్ తిందాం అనుకున్నా, ఎట్లుంటుందేమో టేస్ట్ అని. అది టేస్ట్ చూస్తే మాత్రము 20 రూపీస్ లాగిచ్చిన. ఇంకా 10 రూపీస్ తిందాం అనుకున్నా, వద్దులే ఎక్కువ తింటే బాగోదు, హెల్త్ ఖరాబ్ అవుతుంది అన్నట్టు ఇక 20 రూపీస్ తినేసి ఇక స్టార్ట్ అయినా. నేను తింటుంటే మా ఆయన చూడండి ఎట్లా వీడియో తీస్తున్నాడు. సో ఈవినింగ్ టైం కదా, మంచిగా
అనిపించింది ఆ వెదర్లో పానీపూరి తింటుంటే. నాకు బయట తినడమే ఇష్టం, పానీపూరి ఇంటికి తెచ్చుకొని తింటే అసలు నచ్చదు. సో నాకైతే పానీపూరి అంటే చాలా ఇష్టం. నేను నీకు చాలాసార్లు చెప్పిన, నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు. నేనైతే చాలాసార్లు చెప్పిన అనుకుంటా పానీపూరి అంటే చాలా ఇష్టం అని. సో ఏం అనుకోకండి, మంత్లీ 1 టైమే తింటా, బట్ అది కూడా తక్కువనే తింటా. 20 రూపీస్ 10 రూపీస్, అంతకంటే ఎక్కువ తినా. నాకు అవే చాలా సరిపోతాయి, అవే ఎక్కువ అనిపిస్తాయి. సో ఈవినింగ్ టైం బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అడుగుతా మా ఆయనని, ఇప్పి బావ అంటే సరే తినిపో అంటే ఇక తింటా. ఈవినింగ్ టైం సూర్యుడు కిరణాలు తాకుతుంటే మస్తు ఉంది అబ్బా, నాకైతే మస్తు అనిపించింది ఫీల్ వచ్చేసి. సో మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకున్నది చాలా చిన్న లైఫ్ అబ్బాయి. ఇప్పుడున్న ప్రస్తుత సమాజానికి మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అస్సలు అర్థం అవుతలేదు. అట్లుంది సమాజం వచ్చేసి, పరిస్థితులు కూడా. సో ఉన్న చిన్న లైఫ్ని ఎప్పుడు వీలైతే అప్పుడు ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. అది చెడుకు సంబంధించింది కాదు, మంచి మార్గంలో మంచిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. నేనైతే వీలైనంత వరకు అలానే పాటిస్తాను. నేను మా ఆయనకి 10 రూపీస్ తింటా అని చెప్పిన. ఆయన ఎక్కువ తింటే ఇష్టపడాడు, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదన్నట్టు. టేస్ట్ ఉందని 20 రూపీస్ ఎక్స్ట్రా తిన్నా అని చెప్తే ఏమనలేడు ఇక లాస్ట్కి. అంటే ఎంత తిన్నావు అని అడుగుతుంది, క్వశ్చన్ చేస్తుంది. అది క్వశ్చన్ చేయడానికి అయిపోయింది, పెద్దగా అయిపోతుంది, దానికి తెలివి వచ్చేస్తుంది. పానీపూరి తిని మా ఆయనకేమో ఇంటికి పార్సల్ కట్లెట్ తీసుకున్నాం. ముందు కట్లెట్ 30 రూపీస్ ఉండేది, ఇప్పుడు 45 రూపీస్ అయింది. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. పానీపూరి కూడా 10కి 5 ఇచ్చేటోళ్ళు, బట్ ఇప్పుడు 10కి 3-4 ఇస్తున్నారు అబ్బా. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఇక అక్కడ పానీపూరి తినేసి మా ఆయనకి కట్లెట్ తీసుకొని, మటన్ తీసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. మళ్ళీ మధ్యలో ఇప్పుడు కొత్తగా పెట్టిండ్రు ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనిది, చాలా బాగుంది. వాకింగ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి బాగా క్లిక్ అయింది. అసలు ఎవరు వస్తారో అనుకున్నా, అంటే ముందు చెత్తేసేటోళ్ళు అక్కడ, మొత్తం టాయిలెట్స్ మోషన్స్ అన్నీ వెళ్ళిపోయేటోళ్ళు గలీజ్గా. సో మొత్తం క్లీన్ చేసి ఇట్లా పిల్లలకు ఆడుకోనికి ఎక్సర్సైజ్ మార్నింగ్ ఈవినింగ్ టైంలో అట్లా సెట్ చేసిండ్రు. చాలా బాగా క్లిక్ అయింది, చాలా పబ్లిక్ వస్తుండ్రు. అసలు మేము వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరబ్బా, మేము వచ్చినాక మాత్రం ఒకరొకరు అందరూ వచ్చేస్తుండ్రు. మేము కూర్చుంటే వచ్చి అసలు మర్యాద ఇవ్వకుండా అసలు ఆడుకుంటుంది కదా పిల్లలు ఉన్నారని చూడకుండా ఏమాత్రము కొంచెం జరగరా అని ఇట్లా చెప్పేస్తుండ్రు. నాకైతే అనలేము, ఎవరిని అనలేము ఇప్పుడున్న ప్రస్తుత సమాజానికి. ఎవరినన్నా ఏమన్నా అన్నామనుకో, మనం తిన్నావా అంటే తినిపిస్తావా అనే టైప్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత సమాజానికి. సో వీలైనంత వరకు ఎవరి దగ్గరికి వెళ్ళకపోవడం మంచిది. ఎవరిని ఏమనుకున్నా సైలెంట్గా లేచి ఇక మేము వేరే దగ్గరికి వెళ్ళి ఇక కొన్ని వీడియోలు తీసుకొని కొన్ని షార్ట్స్ రీల్స్ చేసి వచ్చేసినాము. మేము మంచిగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని కష్టంతో ప్రతిదీ వీడియో క్లిప్పు అంటే రికార్డ్ చేయడానికి ఇష్టపడతాం. ఆయననేమో మెమొరీస్ గ్యాదర్ చేసుకుంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మెమొరీస్, ఆయనకు గుర్తింపు ఉండాలి. ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవాలన్నప్పుడు, తిరిగి చూసుకోవాలంటే మనకి ఒకటే ఆప్షన్ కదా, వీడియోస్ ఫొటోస్. ఆయనేమో మెమొరీస్ అన్నీ క్యాప్చర్ చేస్తాడు. నేనేమో యూట్యూబ్ పరంగా మాత్రమే వీడియో రికార్డ్ చేస్తాను. ఆయన పిచ్చి ఆయనకి, నా పిచ్చి నాకి, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందము. సో ఇక మా ఆయననేమో అట్లా రీల్స్ తీసుకుంటూ, నేనేమో ఇట్లా వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇట్లా గడిచిపోయింది మా ఈవినింగ్ వ్లాగ్ వచ్చేసి. సో సూర్యుడి కిరణాలు మా పైన ఎంత బాగా అనిపిస్తున్నాయి. ఫొటోస్ అయినా చాలా బాగా వచ్చినాయి. నేను అసలు ఎక్కువ ఫొటోస్కి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే నీట్గా రెడీ అవ్వలేను కదా. సో నాకేంటంటే నీట్గా రెడీ అయితేనే ఫోటోలు దిగడానికి ఇష్టపడతాను. ఇక పిచ్చిగా ఉన్నాను, అసలు ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకోలేదు. సో సడన్గా చెప్పేసిండు ఆయన, వెళ్దాం నాడు బయటకంటే ఏముందులే గిన్నె కదా ఇంటి దగ్గర అన్నట్టు అసలు ఎత్తి కూడా దూసుకోలేను. పిచ్చిగా పాయింట్ ఒకటి, టాప్ ఒకటి, చున్నీ ఒకటి డిఫరెంట్గా వచ్చేసిన. ఇక వచ్చేసి ఇంటి దగ్గరనే కదా ఎవరేమనుకుంటారులే అన్నట్టు ఇక అట్లనే వచ్చేసినాం. ఇక అంతా షాపింగ్ చేసేసుకొని ఇంటికి వచ్చేసినాం. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసిండ్రు. భయపడుతుండ్రు వాళ్ళు, ఒక్క సింగిల్గా ఎక్కువ ఎంజాయ్ చేయట్లేరు. సో వారికి ఒకరు సపోర్ట్ అయితేనే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. మనం ఉన్నప్పుడు ఎవరు లేనేలేరు. ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. సో మీరు లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది వీడియో వచ్చేసి. ఓకేనా, బాయ్ బాయ్.